హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అపర్ణాస్ కిచెన్. ఎలా ఉన్నారంతా బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి వెజిటబుల్ పలావ్ అన్నమాట. వెజిటబుల్ పలావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేయండి. మీడియం సైజులో ఉన్న ఒక ఆనియన్, ఒక 8 పచ్చిమిర్చి, ఒక టమాటో, క్యారెట్, ఒక 2 క్యారెట్స్, కొత్తిమీర, పుదీనా, జీడిపప్పు అండి, అల్లం వెల్లుల్లి పేస్టు, నెయ్యి, బంగాళదుంపలు, ఆయిల్, గరం మసాలా మీకు తెలిసినవే కదా, సాల్ట్ అండి. సో చూసేయండి. ప్రాసెస్ విషయానికి వస్తే ఇగో బియ్యం కూడా నేను చెప్పడం మర్చిపోయాను. ఇది పక్కన ఉండడం వల్ల నేను తౌడు బియ్యానికి అవన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను. సో తౌడు బియ్యం శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. ఒక తౌడు బియ్యానికి 2 తౌడులు నీళ్ళు అనమాట. బాస్మతి రైస్ అయితే ప్రాసెస్ వేరు. నేను ఇప్పుడు బాస్మతి రైస్ చేస్తాను. ఈసారి కొంచెం చేంజ్ చేశాను అనమాట. ప్రాసెస్ విషయానికి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ అయితే వెలిగించుకుని మాట్లాడుకుందాం. ఇంకేంటండి, ఎలా ఉన్నారంతా బాగున్నారా? గిన్నె అయితే పెట్టుకొని మందపాటి గిన్నె ఆయిల్ అయితే పోసుకుందామండి. ఆయిల్ పోసుకోగానే కొంచెం వేడెక్కుతుంది కదా, గిన్నె అయితే పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకుందాము. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత నెయ్యి అయితే వేసుకుందాము. ఒక స్పూను, అంటే బిర్యానీకి కదా ఆయిల్ వద్దో పట్టదు, నెయ్యి కొంచెం వేసుకోండి. వద్దు అని టేస్ట్ బాగుంటుంది వేసుకుంటే. నెయ్యి అంతా కొంచెం మెల్ట్ అయిన తర్వాత మనం గరం మసాలా ఇందాక వీడియోలో చూపించినవి వేసుకుందాము. చూస్తున్నారు కదా, అదిగోండి బిర్యానీ ఆకు, యాలకులు, చెక్క, జాపత్రి, యాలక్కాయ, జీడిపప్పు, లవంగ మొగ్గలు అయితే వేసానండి. ఇంకొకటి ఏదో ఉంది, అది పొడుగ్గా, అది కూడా వేసాను. దాని పేరేంటో నాకు తెలీదు. వేసాను. స్టార్ కూడా వేసాను, బిర్యానీ స్టార్. నెక్స్ట్ ఆనియన్స్ మీడియం సైజులో ఉన్న పెద్దదే తీసుకున్నాను. మీడియం సైజ్ అంటే కొంచెం పెద్దదేనండి అది. ఉల్లిపాయ అయితే వేసేసుకున్నాను. ఇంకా ఉన్నాయి ఉల్లిపాయ ముక్కలు. పచ్చిమిర్చి 10 అయితే పచ్చిమిరపకాయలు కోసుకున్నానండి. మీకు స్పైసీనెస్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. అన్నీ వేసేసరి ఏంటండి, ఇన్ని వేసేసరి ఏంటండి అని కామెంట్స్ పెట్టకండి. మీకు నచ్చితే చూడండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇంకొకటి ఏంటంటే, మాకు ఘాటు వద్దు తింటాం మేము, అందుకని చెప్పేసి మేము ఘాటుకి తగ్గట్టుగా కట్ చేసి వేసుకున్నాను అనమాట. నాకు ఆ గిన్నె ఎందుకో సరిపోదు అనిపించింది, అందుకే వేరే గిన్నెలోకి టర్న్ చేసేసుకుంటున్నాను. నేను ముందే ఇది పెడదాం అనుకున్న దాన్ని ఇవాళ ఏంటి ఇది పెట్టాను. సో చూస్తున్నారు కదా, పచ్చిమిర్చి మీకు అవసరం లేకపోతే తగ్గించి ఒక 6, 5 వేసుకోండి. అదిగోండి గరం మసాలా అయితే వేసేసాను. ఇప్పుడు బంగాళదుంప ముక్కలు, టమాటా ముక్కలు, క్యారెట్ వద్ద వేసుకోండి, హెల్తీగే కాబట్టి ఏం పర్వాలేదు, టేస్ట్ కూడా బాగుంటుంది. పుదీనా, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ కూడా వేసేసుకోండి. అదిగోండి చూడండి, అవి రెండు మీడియం సైజులో ఉన్న క్యారెట్లు అవి కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాను. కొంచెం కొత్తిమీర పక్కకు పెట్టుకోండి, మధ్యలో ఇంకొకసారి వేసుకుందరు కానీ పైన గార్నిష్కి. సో ఇవన్నీ ఒకసారి గరిటతో అయితే కదిపేసుకొని చక్కగా ఒకసారి ఇలా ఉన్నప్పుడు సాల్ట్ అయితే వేసుకోండి. సాల్ట్ వేయడం వల్ల ఫాస్ట్గా మగ్గిపోయి మెత్తగా బాగుంటాయి అన్నమాట. మళ్ళీ సాల్ట్ తర్వాత వాటర్లో వేస్తే ఏమవుతుందంటే ఈ గుమ్మని మగ్గవు మళ్ళీని. అందుకని చెప్పి సాల్ట్ వేసుకున్నాక ఒకసారి గరిటతో తిప్పుకొని మొత్తం అంతా నీట్గా ఒకసారి అయితే తిప్పుకోండి. ఇంకేంటండి విశేషాలు? కామెంట్ సెక్షన్లో మీకు ఏం కావాలో చెప్పండి, చేసి పెడతాను నేను. ఒకసారి మూత పెట్టి ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసుకుందాము. ఒక 10 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే చక్కగా సాఫ్ట్గా అయితే ముక్కలన్నీ కూడా బాగా ఉడుకుతాయి అనమాట. వెజిటేబుల్ పలావ్ కదండి, అందుకని చెప్పేసి. సో చూస్తున్నారు కదా, మూత తీసేసరికి చక్కగా అందంగానే ఉడికినాయి. చూడండి తెలుస్తుంది ఇందాక మీద, ఇప్పుడు మగ్గినాయి కొంచెం. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం మనం. ఫ్రెష్ది వేసుకోండి, బిర్యానీలోకి ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. సో చూడండి 2 స్పూన్లు వేసి ఇంకా పైన కొంచెం వేసాను నేను. అంటే కొంచెం ఘాటు వద్దు తినేవాళ్ళు అయితే అంత వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు అయితే 1 స్పూన్నర వేసుకోండి సరిపోద్ది. నేను 2 స్పూన్లన్నర వేసాను. ఫ్రెష్ది ఆడుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ సూపర్ ఉంటుంది అనమాట బిర్యానీలోకి. సో చూస్తున్నారు కదా, ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి. వీడియోలో చూడండి, దగ్గరికి చూపించండి. అదిగోండి చూడండి. సో చూసారు కదా, ఇందాక మనం మూత పెట్టేటప్పటికే ఆల్మోస్ట్ మగ్గినవి. ఇప్పుడు మూత తీసిన తర్వాత అదిగోండి అలా ఉంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మీకు వాటర్ అయితే పోసి చూపిస్తాను కొలత.
ఇందాక తౌడు బియ్యానికి రెండు రెండు తవలు అయితే వాటర్ అని చెప్పాను కదా. సో చూడండి కొలుసుకుందాం ఇప్పుడు. అదిగోండి పోస్తున్నాను వాటరు, తీసుకుంటున్నాను నేను గ్లాస్తోని వాటర్ పోసుకుంటున్నాను. అందుకో సగం కొంచెంసేపు మగ్గుద్దని చెప్పి నేను అలా కూడా వదిలేసాను. ఇంకేంటండి ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని నేను కోరుకుంటున్నానండి. మంచి వాళ్ళని ఎప్పుడు దేవుడు మంచిగానే చూస్తాడు కదండి. చెడ్డ వాళ్ళని కూడా చూస్తాడు. కాకపోతే వాళ్ళకి రోజు వెళ్తుందని అనుకుంటాడు. కాకపోతే వాళ్ళకి పలానా టైంలో ఎదుటి వాళ్ళని బాధ పెట్టాను, ఈరోజు నాకు ఇది ఇచ్చారు అని వాళ్ళు అనుకోరు కదండి. పోన్లేండి ఆ టాపిక్ గురించి ఎందుకులే. కానీ మనకి ఇప్పుడు వాటర్ అయితే పోసేసుకొని పైన కొత్తిమీర అయితే వేసుకొని 2 పొంగులు రానిచ్చుకోండి మూత పెట్టి. వచ్చిన తర్వాత రైస్ అయితే వేసుకుందాం. శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేసుకున్న రైస్ని వేసేసుకోండి. వాసన అయితే అబ్బా ఎంత బాగా వస్తుందోనండి. ఇలా వేడిగా ఉన్నప్పుడు చికెన్ కర్రీ అయినా, పన్నీర్ కర్రీ అయినా, ఏదైనా గ్రేవీ మసాలాతో వండిన గ్రేవీ కర్రీ ఏదైనా సరే బిర్యానీలోకి సూపర్ ఉంటుందండి. బంగాళదుంప కూర కూడా చాలా బాగుంటుంది ఇందులోకి. వెజిటేబుల్ పలావ్ కదా, అసలు ఇందులో కర్రీ లేకపోయినా కూడా సూపర్ ఉంటుందండి. మేము ఎప్పుడు ఇంట్లో కర్రీ నైట్ టైం ఒక్కొక్కసారి చేయలేనప్పుడు ఎక్కువ బిర్యానీ ఎక్కువ తాలింపు పెట్టేస్తూ ఉంటాను నేను. స్పీడ్గా అయిపోద్ది. అందరికీ బిర్యానీ కష్టం అని అనుకుంటారు. మా ఇంట్లో అయితే చాలా స్పీడ్గా అయిపోయే రెసిపీ ఇది మాకు. అలా వేడిగా అవ్వగానే ఇద్దరం ప్లేట్లలో పెట్టుకుని మా వారు నేనైతే ఇద్దరం ఒకసారి చేసేస్తాం. సో చూస్తున్నారు కదండి. అదిగోండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు కరెక్ట్గా ఉంటే సరిపోతుంది, లేకపోతే వేసుకోండి. మళ్ళీ మూత పెట్టి 2 పొంగులు రానిచ్చిన తర్వాత ఒకసారి గరిటతో అయితే తిప్పుకోండి రైస్ని. సో చూడండి, చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇంకో 25% ఉడికితే సరిపోతుందండి. సో చూస్తున్నారు కదా, మళ్ళీ ఇంకొకసారి మూత అయితే పెట్టుకొని అప్పుడు మనం ఇంకొకసారి చూద్దాము ఫైనల్ లుక్ అయితే. అదిగోండి చక్కగా కుక్ అయింది. కరెక్ట్గా మనకి ఏ మెజర్మెంట్ కావాలో ఆ మెజర్మెంట్లో అయితే అది కుక్ అయిందండి కరెక్ట్గా వెజిటేబుల్ పలావ్. వావ్, ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుందండి. ఘాటు నాకు ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. సాలేని వాళ్ళు కొంచెం తగ్గించుకొని వేసుకోండి. ఘాటు కావాలంటే మీరు తగ్గించుకొని వేసుకోవచ్చు. ఏముందండి 2 పచ్చిమిరపకాయలు కొంచెం ఆలు గరం మసాలా తగ్గించుకుంటే సరిపోతుందండి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు ఫైనల్ లుక్ అయితే కొంచెం కొత్తిమీర అయితే నేను పక్కన పెట్టుకున్నది మళ్ళీ వేసాను. ఇంకొక 10 మినిట్స్ అయితే ఇంకా మగ్గాలి. కొంచెం ఆల్రెడీ నీళ్ళ కింద ఉంది అది, అందుకని చెప్పి పైన వేసాను ఫ్లేవర్ అంతా దిగుతుంది కదా అని చెప్పేసి. సో చూస్తున్నారు కదా, అదిగోండి ఏం లేదండి చాలా సింపుల్ రెసిపీ ఇది. మూత పెట్టి మళ్ళీ మూత తీసిన తర్వాత అదిగో చూడండి చక్కగా కుక్ అయింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకా స్టవ్ ఆపేసుకోండి. పొడి ఆడుతా ఎక్కడ రైస్ ముక్కలు అవ్వకుండా చక్కగా కుక్ అయింది. సో చూస్తున్నారు కదా, మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. మీకు ఏమేమి వంటకాలు కావాలో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంతేనండి, చాలా ఈవెన్గా బ్యాచిలర్స్ కూడా చేసుకునే రెసిపీ వెజిటేబుల్ పలావ్ అనమాట. నచ్చితేనండి ఖచ్చితంగా కామెంట్ రూపంలో నాకు తెలపండి. చాలామంది చూసి లైక్ చేయట్లేదు, ఖచ్చితంగా లైక్ చేయమని నేను కోరుకుంటున్నాను. ఓకేనండి, థ్యాంక్ యూ, బాయ్.